నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను మీ అనుష రెబల్ స్టార్ ఉప్పలపాటి వెంకట కృష్ణరాజు గారి గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన 1940లో జన్మించారు. సో ఇప్పటికి 2022లో కోవిడ్ కారణంగా ఆయన మరణించడం జరిగిందనమాట. సో అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, లంగ్ ఇన్ఫెక్షన్స్, అనేక హెల్త్ రీజన్స్ వల్ల ఆయన మరణించారు. సో ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన గురించి స్మాల్ చిట్ చాట్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి సార్ ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఉప్పలపాటి వెంకట కృష్ణరాజు గారికి 85 ఏళ్ళు సార్. 1940లో పుట్టారు. కోవిడ్ కారణంగా, కోవిడ్ తర్వాత ఆయనకి అనారోగ్య సమస్యలతోటి చనిపోయడం జరిగింది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన గురించి మీ మాటల్లో. కృష్ణరాజు గారు చాలా అదృష్టవంతులైన. ఎందుకు సార్? ఎందుకంటే మామూలుగా సినిమా రంగము, రాజకీయ రంగము చాలా టఫ్ రంగాలు అవి. ఆ రెండింటిలో కూడా సినిమా హీరోగా ఇక్కడ సక్సెస్ అయ్యారు, రాజకీయ నాయకుడుగా అక్కడ సక్సెస్ అయ్యారు. కేంద్ర మంత్రిగా చేశారు ఆయన. కేంద్ర మంత్రిగా చేసిన తర్వాత ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత ఆయన పొలిటికల్ కెరీర్ పెద్దగా లేకుండా ఉండొచ్చు కానీ, బట్ అది కూడా చాలా పెద్ద సక్సెస్ కదా. ఆయన వచ్చిన తొలి రోజుల్లో ఆయన గురించి ఎవ్వరికి ఏ ఎక్స్పెక్టేషను లేదు. 6 అడుగులు అందగాడు, బాగుంటాడు, అవన్నీ కరెక్టే. కానీ ఆయన ఏమిటంటే విలన్. ఇప్పుడు మా జనరేషన్కి ఊహ వచ్చేసరికి ఏమిటంటే కృష్ణరాజు అంటే విలన్ అనమాట. కృష్ణ, శోభన్ బాబు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో తర్వాత కృష్ణరాజు గారు హీరో అవుతారు అనేది పెద్దగా ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేదు. ఎందుకు లేదంటే ఆయన బుద్ధిమంతుడు సినిమాలో కానీ, నేనంటే నేనే సినిమాలో కానీ అలా చూస్తే, ఆయన కెరీర్ చూస్తే ఆయన మామూలుగా కొంచెం మంచిగా కనిపిస్తూ అమ్మాయిల్ని మోసం చేసి ఒక విలనీ క్యారెక్టర్లు చేశారు ఆయన. అంటే పెద్దగా నటించే స్కోప్ లేదు ఆయనకి. ఆ తర్వాత ఆయన మెల్లిగా సొంత సంస్థ పెట్టుకోవడం ఒక కారణం అయితే ఆయనకి ఈగో లేదు. నేను హీరోనే చేయాలి. తన సొంత సినిమాల్లో కూడా తనకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలు వేరే వాళ్ళకి ఇచ్చాడు ఆయన. కృష్ణవేణి, మీరు కృష్ణవేణి సినిమా చూడండి. కృష్ణవేణి కన్నడ నుంచి తీశారు అది. కృష్ణవేణిలో మొత్తం వాణిశ్రీ గారి పర్ఫార్మెన్సే ఉంటుంది. కృష్ణరాజు గారు ఒక రకంగా దాంట్లో కూడా విలనే. విలన్ అంటే విలన్ కాదు, భార్యని కొంత అర్థం చేసుకోలేనటువంటి ఒక క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ వేశాడు ఆయన. అమరదీపం చూడండి. అమరదీపం సినిమాలో కృష్ణరాజు గారి కంటే మురళీమోహన్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. అమరదీపం సొంత సినిమా. మన ఊరి పాండవులు చూడండి. మన ఊరి పాండవుల్లో చిరంజీవి గారు ఉంటారు, మురళీమోహన్ గారు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. కానీ వీళ్ళకున్న ఇంపార్టెన్స్, రావు గోపాలరావు గారికి ఉన్న ఇంపార్టెన్స్ కృష్ణరాజు గారికి ఉండదు. ఎందుకంటే ఆయన ఏదో ఊరికి తాగి ఏదో డైలాగులు, పాటలు పాడుతుంటాడు. అంటే ఒక క్యారెక్టర్ని, ఒక సినిమా నేను నిర్మాతను కాబట్టి నేనే హీరో చేయాలి అలా కాదు. ఆయన ఏ క్యారెక్టర్ అయినా వేస్తారు సార్. అలాగే ఈయన గొప్ప నటుడు, పాలిటిక్స్లో కూడా ఆయన మంచి సక్సెస్ పొందారు. అలాగే ఈయన జర్నలిస్ట్ అంట కదా సార్? జర్నలిస్ట్ కాదు, అప్పుడెప్పుడో ఏమైనా చేశారో మాకు తెలియదు. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని ఉండేవాళ్ళు. బేసిక్గా ఏమిటంటే అప్పుడు కాలంలో ఉన్నటువంటి చాలామంది హీరోలకు ఉన్న ఇబ్బందులు ఆయనకు లేవు. ఎందుకు లేవంటే ఆయన సొంతంగా ఆస్తిపరుడు. మద్రాసులో పోయి సినిమా ఆఫీసుల చుట్టూ నాకు వేషం ఇవ్వండి అని అడిగే దుస్థితి లేదు ఆయనకి ఎప్పుడు కూడా. ఆయన బేసిక్గానే ఆ రోజుల్లోనే ఆయన మంచి డబ్బున్నవాడు, మంచి రాజులు వాళ్ళు డబ్బున్నవాళ్ళు. కాబట్టి ఆయన ప్రయాణం కూడా స్మూత్గానే జరిగింది. చాలా చెప్తుంటారు కదా, నేను పానగల్ పార్కులో పడుకున్నా, పస్తులు ఉన్నా, నేను మొదటి రెమ్యునరేషన్ కోసం 1-10 సార్లు తిరిగాయని చెప్తుంటారు కదా. ఇలాంటిది ఏమి ఉండదు ఆయన కెరీర్లో, అలాంటివి ఏమి ఉండవు. ఇట్లానే ఆయన ఏమిటంటే ఒక స్పెషల్ స్టేటస్ సినిమా హీరోల్లో. ఇప్పుడు మీకు శోభన్ బాబు గారు అంటే ఏమిటంటే ఆయన ఒక ఫ్యామిలీ హీరో. అంటే కుటుంబానికి సంబంధించిన ఒక 2 పిల్లలు, లేకపోతే కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు మోసే వ్యక్తిగా ఆయన ఒక రకంగా విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో అతను. కృష్ణ గారు ఏమిటంటే జేమ్స్ బాండ్, తుపాకులు, ఫైట్లు, గీట్లు ఈ గోల్ అయ్యింది అంతా. నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు అంత ముందు జనరేషన్ వాళ్ళు. కృష్ణ, శోభన్ బాబు గారి కంటే ముందు జనరేషన్ అది. వీళ్ళ మధ్యలో వచ్చిన కృష్ణరాజు గారు ఏమిటంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ని ఎలా సృష్టించుకున్నారంటే ఆయన రెబెల్ స్టార్. అదే సార్, రెబెల్ స్టార్ ఏ సినిమాతో వచ్చింది సార్ ఆయనకి? కటకటాల రుద్రయ్య, ప్రధానంగా కటకటాల రుద్రయ్య సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ రోల్ వేశారు.
రెబలిజం ఉంటుందేమో. చాలా రెబల్గా ఉంటాడు ఆయన. ఆ తర్వాత త్రిశూలంలో కానీ ఆ తర్వాత వచ్చిన అనేక సినిమాల్లో ఆయన తిరుగుబాటు చేసే ఒక మనస్తత్వం ఉన్న క్యారెక్టర్లు వేయడం వల్ల ఆయన్ని రెబల్ స్టార్ అనే పేరు వచ్చింది ఆయనకి. కటకటాల రుద్రయ్య చాలా బాగుంటుంది అది, కర్ణుడు కుంతి కథ, అది దాసరి నారాయణరావు గారు తీశారు. ఆయనకి మెల్లిగా హీరో స్టేటస్ రావడానికి టైం పట్టింది ఆయనకి. ఇప్పుడు మా చిన్నప్పుడు మేము అనంతపురంలో సినిమాలు చూస్తున్న రోజుల్లో కృష్ణ సినిమాలకి నాగేశ్వరరావు గారి, ఎన్టీఆర్, శోభన్ బాబు గారి సినిమాలకి విపరీతమైన డిమాండ్ ఉండేది. డిమాండ్ మీన్స్ మొదటి రోజు టికెట్ల కోసము అంటే క్యూలు ఉండేటివి, హౌస్ఫుల్ అయ్యేటివి. కృష్ణరాజు గారి సినిమాలకి క్యూలు, హౌస్ఫుల్స్ అని రావడానికి కటకటాల రుద్రయ్యే వరకు టైం పట్టింది. అంతకుముందు మొదటి సినిమా చిలకా గోరింక అది హిట్ అయిందంటారా? ఓకే, ఈయనకి అంత పెద్ద పేరు రాలేదు కానీ బట్ ఓకే, ఈయనకు బాగా పేరు రావడానికి టైం పట్టింది. ఇప్పట్లాగా మీకు మొదటి సినిమా తీయగానే విపరీతమైన పేరు రావడము, రెండో సినిమాకి స్టార్ హోదా రావడం ఇవన్నీ లేవు కదా ఆ రోజుల్లో. ఇప్పుడు అయితే ఏమిటి, విజయ్ దేవరకొండకి స్టార్ హోదా రావడానికి 2-3 సినిమాలు పట్టింది. మహేష్ బాబు గారికి 2-3 సినిమాలతోనే స్టార్ హోదా వచ్చింది. ఆయనకి టైం, వీళ్ళందరికీ పాత జనరేషన్ వాళ్ళకి టైం రావడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టింది. ఒక్క సినిమాతో వాళ్ళు ఎప్పుడు సక్సెస్ కాలేదు. సార్ అయితే ఆయన హీరో కంటే విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు కదా? తొలి రోజుల్లో చేశాడు. ఎన్ని సినిమాలు చేస్తుంటారు? సుమారుగా ఒక 8-10 సినిమాలు చేశారు ఆయన. రకరకాల పిచ్చి పిచ్చి సినిమాలు ఉన్నాయి, అంతకులు, దేవాంతకులని, రకరకాల క్యారెక్టర్లు ఉన్నాయి దాంట్లో. కృష్ణరాజు గారు నేనంటే నేనే ఒకటి, బుద్ధిమంతుడు, ఇలా స్నేహబంధం, ఏవో రకరకాల, ఇల్లు ఇల్లాలు ఇలా ఉన్నాయి. కానీ స్టార్ హోదా రావడానికి ఆయనకి 1976లో వచ్చిన భక్త కన్నప్ప ఆయన బ్రహ్మాండంగా నిలబెట్టింది హీరోగా. బాపు గారి సినిమా అది. భక్త కన్నప్పలో ఆయన ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, రాఘవేంద్రరావు గారి త్రిశూలము, ఈ సినిమాలన్నింటిలో వరుసగా ఆయనకి అమరదీపం ఆయన సొంత సినిమానే, ఇలా వరుసగా స్టార్ స్టేటస్ వచ్చింది ఆయనకి. ఆ స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద విలన్గా ఎప్పుడు చేయలేదు ఆయన. విలన్గా ఆయన యాక్సెప్ట్ చేయలే, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. తనతో పాటు ఉన్న ఇంకొక 2-3 హీరోలతో పనిచేశాడు. కానీ విలనీ క్యారెక్టర్లు చేసింది ఇంకా దాదాపుగా లేవు. తొలి రోజుల్లో చేశారు. తర్వాత హీరోగానే చాలా సినిమాల్లో చేశారు. మళ్ళీ తర్వాత హీరోగా తగ్గిపోయిన తర్వాత చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా వేషాలు వేశారు. తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని సినిమాల్లో ఆయన ఇంకోటి ఏమిటంటే, ఆ మామూలుగా అందరికీ వారసులు కుమారులు అయితే ఈయనకి తమ్ముడు కుమారుడు ప్రభాస్ ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అంటే కృష్ణరాజు గారు సినిమా ఫీల్డ్కి రాకపోతే ప్రభాస్ అనేవాడు లేడేమో బహుశా. ఎందుకంటే ఆ కుటుంబం మళ్ళీ సినిమాలోకి వచ్చేదానికి టైం పడుతుంది కదా. కృష్ణరాజు గారు రావడం వల్ల సూర్యనారాయణ రాజు గారు, 3 అమ్మాయిలు, మొదటి భార్య ఏదో రోడ్ యాక్సిడెంట్లో ఏదో చనిపోతే ఇంకా తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత 3 అమ్మాయిలు. వాళ్ళ అమ్మాయిలు ఎవరు సినిమాల్లోకి రాలేదు, వాళ్ళు మామూలుగా కూడా సెటిల్ అయిపోయారు. ప్రభాస్ గారు మాత్రమే, ప్రభాస్ గారు వచ్చిన ఈశ్వర్ అనే సినిమాలో వచ్చారు. ఆయన ఈశ్వర్ అనే సినిమాలో వచ్చినప్పుడు బాగున్నాడు అని అనుకున్నారు, కానీ ఇంత పెద్ద స్టార్ అవుతాడని ఆ రోజు ఎవరికి తెలియదు. సేమ్ వాళ్ళ పెదనాన్నలాగే ప్రభాస్ రావడం హీరోగా వచ్చినప్పటికీ ఆయనకు కూడా కొంచెం టైం పట్టింది. వర్షం సినిమా తర్వాత ఆయన ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వాళ్ళ పెదనాన్న కూడా ఏమిటంటే, వాళ్ళ ఆ రోజులు కాబట్టి వాళ్ళ పెదనాన్నకి ఒక 5-6 ఏళ్ళు టైం పట్టింది. 60స్లో వచ్చినప్పటికీ 70s, 74, 75 నాటికి ఆయనకి ఒక స్టార్ స్టేటస్ వచ్చింది. అలా కృష్ణరాజు గారు తర్వాత ఏమిటంటే బీజేపీలో రాజకీయాల్లో చేరారు. నరసాపురం నుంచి పోటీ చేశారు. తర్వాత కేంద్ర మంత్రిగా చేశారు. ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యంలో ఓడిపోయారు. ప్రభాస్ గారికి అలాగే కృష్ణరాజు గారికి అనుబంధం ఎలా ఉంటుంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళంతా బాగానే ఉండేవాళ్ళు, అన్నదమ్ములు వాళ్ళిద్దరూ. కృష్ణరాజు గారు, సూర్యనారాయణ రాజు గారితో వాళ్ళిద్దరూ చాలా థిక్కెస్ట్గా ఉండేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి ప్రభాస్ వచ్చినప్పుడు కూడా కృష్ణరాజు గారి ప్రోత్సాహం చాలా ఉంది. కృష్ణరాజు గారి బ్యాక్ అంటే ఆయన వెన్నుదన్నులతోనే ప్రభాస్ గారు ఇంతటి వాళ్ళు అయ్యారు. అది ఆయన గిఫ్ట్. తెలుగు సినిమా పరిశ్రమకి కృష్ణరాజు గారు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే, ప్రభాస్ అని ఒక పాన్ ఇండియా స్టార్ని ఇచ్చారు ఆయన. బాహుబలి రేంజ్ తోటి, బాహుబలితో ఆయన ఎగ్జాక్ట్లీ అప్పటి వరకు తెలియదు పాన్ ఇండియా మూవీస్ అంటే ఏంటో. బాహుబలి మనకి క్రియేట్ చేసింది. ఆయన కూడా వాళ్ళ పెదనాన్నలాగా 6 అడుగులు. కృష్ణరాజు గారు కూడా చాలా అందగాడు ఆయన. మీ పాత సినిమాలు చూస్తే
6 ఫీటు, ఆయన ఫిజిక్ చాలా బాగుంటుంది. ఆ రోజుల్లో అంత 6 అడుగుల హీరోలు ఎవరు లేరు. మన పెద్ద హీరోలు అందరూ కూడా 6 అడుగుల హీరోలు కాదు, తర్వాత వచ్చారు 6 అడుగుల హీరోలు. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు ఆయన గురించి మాట్లాడుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ మా.